హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ 2025లో భాగంగా జనవరి నెల కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాం. కరెంట్ అఫైర్స్ జనవరి 2025. మొదటి ప్రశ్న, 2024లో రెమిటెన్స్లు పొందిన దేశాల్లో భారత్ యొక్క స్థానం ఎంత? భారత్ తర్వాతి స్థానాల్లో ఉన్న దేశాలు తెలపండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ప్రపంచ బ్యాంక్ 2024లో రెమిటెన్స్లు పొందిన దేశాల్లో భారత్ ఏ స్థానంలో ఉందని తెలిపింది. భారత్ తర్వాత స్థానాల్లో ఉన్న దేశాలేవి? ఆన్సర్, భారతదేశం అగ్రస్థానంలో ఉన్నది. వీటి విలువ $129.1 బిలియన్. మొత్తం రెమిటెన్స్లో 14.3% వాటా కలిగి ఉంది. భారత్ తర్వాతి స్థానాల్లో మెక్సికో, చైనా దేశాలు ఉన్నాయి. నెక్స్ట్, ఇటీవల సాయుధ పోరు అధికం కావడంతో 60 రోజుల పాటు అమలయ్యేలా అత్యవసర పరిస్థితిని ఏ దేశంలో విధించారు? ఆన్సర్, ఈక్వెడార్లో. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ తీరరేఖ పొడవు 7,516 కిలోమీటర్ల నుంచి ఎంతకు పెరిగిందని జాతీయ తీర భద్రతా సమన్వయకర్త పేర్కొన్నారు? ఆన్సర్, 11,098 కిలోమీటర్లకు పెరిగింది. నెక్స్ట్, మెట్రో రైల్, ఆర్టీసీ టికెట్లతో పాటు రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో దర్శనం, ఇతర సేవలకు సంబంధించిన టికెట్లు, పార్కులు, ఇతర పర్యాటక స్థలాల్లో ప్రవేశాలకు ఎంట్రీ టికెట్లను కొనుక్కోవడానికి మీ టికెట్ పేరుతో యాప్ను ఏ రాష్ట్రంలో అందుబాటులోకి తెచ్చారు? ఆన్సర్, తెలంగాణ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ హిందీ దినోత్సవాన్ని జనవరి 10న నిర్వహిస్తారు. అయితే ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటి? ఈ సంవత్సరం హిందీ దినోత్సవం యొక్క థీమ్? ఆన్సర్, ప్రపంచ సాంస్కృతిక గౌరవం, ఏకత్వం. నెక్స్ట్, ప్రతి సంవత్సరం ఏ తేదీన జాతీయ పక్షుల రోజుగా నిర్వహిస్తారు? నేషనల్ బర్డ్ డేగా ఏ రోజున నిర్వహిస్తారు? ఆన్సర్, జనవరి 5. నెక్స్ట్, భారత జీడిపి వృద్ధి రేటు 2024-25లో 6.4% ఉండొచ్చని గణాంక మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే గతంలో ఎంత వృద్ధి రేటు ఉండొచ్చని అంచనా వేసింది? ఆన్సర్, 8.2%. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్, గ్రామీణ భారత మహోత్సవాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. జనవరి 4 నుంచి 9 వరకు న్యూఢిల్లీలో జరిగిన ఉత్సవం యొక్క థీమ్ ఏంటి? జనవరి 4 నుంచి 9 వరకు న్యూఢిల్లీలో జరిగిన ఈ ఉత్సవం యొక్క థీమ్ ఏంటి? ఆన్సర్, వికసిత్ భారతానికి గ్రామీణ భారతాన్ని పునర్నిర్మించడం. నెక్స్ట్, హట్టి గిరిజన తెగ యొక్క అతిపెద్ద వార్షిక వేడుక అయిన బోడో త్యోహార్ పండుగ ఏ రాష్ట్రంలో జరుగుతుంది? ఆన్సర్, హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్, ఇటీవల కట్టుపల్లి షిప్యార్డ్ వద్ద ప్రారంభించబడిన ఐఎన్ఎస్ ఉత్కర్ష్ అనే మల్టీపర్పస్ వెహికల్ని ఏ సంస్థ నిర్మించి ప్రారంభించింది? ఆన్సర్, లారెన్స్ మరియు టూబ్రో. నెక్స్ట్ క్వశ్చన్, ఎస్టీ విద్యార్థుల కోసం డ్రాప్ అవుట్ తగ్గించడానికి 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందించే షాహిద్ మాత్ సింగ్ హత్ ఖర్చా అనే పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్, ఒడిశా. నెక్స్ట్ క్వశ్చన్, మహిళల శరీరాకృతిపై వ్యాఖ్యలు చేయడం లైంగిక వేధింపే అని మహిళల శరీరాకృతిపై వ్యాఖ్యలు చేయడం లైంగిక వేధింపే అని ఏ హైకోర్టు ఇటీవల తీర్పునిచ్చింది? ఆన్సర్, కేరళ హైకోర్టు.
నెక్స్ట్ క్వశ్చన్, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 18వ ప్రవాసీ భారతీయ దివస్లో ఎంతమందికి, చూడండి ఎంతమందికి ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డులను ప్రదానం చేశారు? ఆన్సర్ 27 మందికి. నెక్స్ట్, జాతీయ స్టార్టప్ రోజుగా ఎప్పుడు నిర్వహిస్తారు? చూడండి, జాతీయ స్టార్టప్ రోజుగా నేషనల్ స్టార్టప్ డే ఎప్పుడు నిర్వహిస్తారు? ఆన్సర్ జనవరి 16న నిర్వహిస్తారు. ఈ సంవత్సరం థీమ్ ఒకసారి చూస్తే లెట్స్ షేప్ ద ఫ్యూచర్ టుగెదర్, వన్ ఇన్నోవేటివ్ ఐడియా ఎట్ ఏ టైమ్. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ క్వశ్చన్, స్వామి వివేకానంద 162వ జయంతిని పురస్కరించుకొని జాతీయ యువజన దినోత్సవంలో భాగంగా వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2025 సమావేశమును మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ మరియు స్పోర్ట్స్ ఇటీవల ఎక్కడ నిర్వహించింది? మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ మరియు స్పోర్ట్స్ ఇటీవల ఎక్కడ నిర్వహించింది? ఆన్సర్ న్యూఢిల్లీలో. నెక్స్ట్, ఇటీవల హెన్లీ మరియు పార్ట్నర్స్ సంస్థ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025ను విడుదల చేసింది. కాగా దీనిలో భారత్ స్థానం ఎంత? అలాగే మొదటి 3 స్థానాల్లో నిలిచిన దేశాలేవి? ఆన్సర్ భారత్ యొక్క స్థానం 85. మొత్తం 106 దేశాలకి భారత్ స్థానం 85వ స్థానం. మొదటి 3 స్థానాల్లో సింగపూర్, జపాన్, దక్షిణ కొరియాలు ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, జనవరి 9 నుంచి 11 వరకు, చూడండి జనవరి 9 నుంచి 11 వరకు 18వ ప్రవాస భారతీయ సమావేశం ఎక్కడ జరిగింది? దాని థీమ్ ఏంటి? అలాగే ముఖ్య అతిథి ఎవరు? చూడండి, 18వ ప్రవాసీ భారతీయ సమావేశం ఎక్కడ జరిగింది? థీమ్ ఏంటి? ముఖ్య అతిథి ఎవరు? ఆన్సర్ ఇక్కడ చూస్తే భువనేశ్వర్లో జరిగింది, ఒడిశాలోని భువనేశ్వర్లో జరిగింది. థీమ్ వికసిత భారతదేశంలో భారత సంతతి యొక్క వ్యక్తుల పాత్ర. ముఖ్య అతిథి కనుక చూస్తే ట్రినిడాడ్ టొబాగో అధ్యక్షురాలు క్రిస్టిన్ కార్లా కాంగలు. నెక్స్ట్, వన్యప్రాణులు మరియు అటవీ నేరాలకు సంబంధించి ఎఫ్ఐఆర్లను ఆన్లైన్లో రిజిస్టర్ చేయడానికి గరుడాక్షి అనే పోర్టల్ను ఇటీవల ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ కర్ణాటక. నెక్స్ట్ క్వశ్చన్, గ్యాలంటరీ అవార్డు గ్రహీతల పట్ల జాతీయ భావం పట్ల విద్యార్థుల్లో అవగాహన పెంపొందించడానికి రక్షణ, విద్యా మంత్రిత్వ శాఖలు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ప్రాజెక్ట్ వీర్ గత 4.0ను ఏ సంవత్సరంలో ప్రారంభించాయి? ఆన్సర్ 2021లో. నెక్స్ట్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మరియు పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ కార్యదర్శిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ అర్నిష్ చావ్లా. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్, మిడిల్ క్లాస్ ఇండియా డ్రైవింగ్ చేంజ్ ఇన్ ద 21st century పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ మనీషా పాండే. నెక్స్ట్, కృత్రిమ మేధ, డిజిటల్, హరిత రంగాలు సహా భవిష్యత్తులో అత్యధిక డిమాండ్ ఉండే ఉద్యోగ మార్కెట్కు సంబంధించి నైపుణ్యాల సన్నద్ధతలో భారత్ ర్యాంక్ ఎంత? ఆన్సర్ 2వ ర్యాంక్. నెక్స్ట్ క్వశ్చన్, 2025 ఫిబ్రవరి 10-11 తేదీల్లో ఏఐ యాక్షన్ సమ్మిట్ 2025 ఏ దేశంలో జరగనుంది? ఆన్సర్ ఫ్రాన్స్. నెక్స్ట్ క్వశ్చన్, 2030 లోపు 500 గిగావాట్ల పునరుత్పాదక శక్తిని ఉత్పత్తి చేయాలన్న లక్ష్యంలో భాగంగా క్లీన్ ఎనర్జీ టెక్నాలజీలో పెట్టుబడులని ఆకర్షించేందుకు ఇటీవల భారత్ క్లీన్ టెక్ తయారీ ప్లాట్ఫామ్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఆన్సర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఇండియాలో
మొట్టమొదటి ప్రైవేట్ సెమీ కండక్టర్ ప్లాంట్ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయనున్నారు. కర్నూలులోని ఓర్వకల్ మెగా ఇండస్ట్రియల్ హబ్లో ఏర్పాటు చేయనున్నారు. ఇండిచీప్ సెమీ కండక్టర్స్ లిమిటెడ్ మరియు జపాన్కు చెందిన ఇటోవా సంస్థలు సంయుక్తంగా దీన్ని ఏర్పాటు చేయనున్నాయి. ఇవి ఫ్రెండ్స్ కరెంట్ అఫైర్స్ 2025లో భాగంగా జనవరి నెలలోని కొన్ని కరెంట్ అఫైర్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ గాయ్స్.